ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. నేను సుబ్బారావు గారు టీన్ మైండ్స్ అని చెప్పేసి టీనేజ్ పిల్లల సిరీస్ ఒకటి చేస్తూ ఉన్నాము. అంటే ఇది కుటుంబం మొత్తానికి కావాల్సినటువంటి సిరీస్ అనమాట. మీ పిల్లలకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా ఈ సిరీస్లో మేము డిస్కస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. మీకు థెరపీ కావాలనుకుంటే సుబ్బారావు గారి అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. వీడియో మొత్తం చూసిన తర్వాత కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అని అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు డ్రగ్స్కి బానిసైపోతూ ఉన్నారు. మీకు తెలియకుండానే డ్రగ్స్ తీసేసుకుంటూ ఉన్నారు. అది ఎలా జరుగుతుంది అని అంటే మన పిల్లలు మన ఇంట్లో మన వాతావరణంలో మన ముందు బాగానే ఉంటారు, ఎందుకంటే అది మన కల్చర్. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వేరే కల్చర్లోకి, వేరే ఫ్రెండ్షిప్లోకి, వేరే అలవాట్లలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్రెండ్స్ వల్ల తెలియకుండానే పియర్ గ్రూప్స్ వల్ల, అంటే వాళ్ళకు కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్ వల్ల కొంతమంది ఫ్రెండ్స్ చేసుకుంటారు. ఫ్రెండ్షిప్ బాగానే ఉందనుకోండి, వెరీ గుడ్. లేదు అని అంటే చుట్టుపక్కల ఉండేటువంటి పిల్లల్లో ఉండేటువంటి కొన్ని అలవాట్లు టీనేజ్లో ఉన్నప్పుడు బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ట్రిగర్ చెయ్యగానే నాకు ఇది తాగాలను, తినాలను, లేదంటే ఇంకేదైనా చెయ్యాలను అనుకునేటువంటి ఆలోచనలోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి టీనేజ్లో ఉన్నప్పుడు. సో ఆ అలవాట్లలోకి స్కూల్ కాలేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు మీ చేతుల్లో కానీ టీచర్ కంట్రోల్లో కానీ ఉండటం లేదు. దానివల్ల జరిగేటువంటి నష్టం ఏంటి, ఏ విధంగా జరుగుతుంది అండ్ ఎందుకు అలా అలవాటు అయిపోతూ ఉన్నారు. సో ఈ డ్రగ్ పాత్ర అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో భయాందోళనలో క్రియేట్ చేసేటువంటి పరిస్థితి వాళ్ళు ఎందుకు కలుగుతుంది అనేటువంటిది ఈరోజు మనం సుబ్బారావు గారు మాట్లాడి తెలుసుకుందాం. మీ పిల్లల్ని పంపించేటప్పుడు, స్కూల్ కాలేజ్కి పంపించేటప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ ఫ్రెండ్స్ని అండ్ దాంతోపాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారో, అంటే మీ పిల్లల ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, పేరెంట్స్ ఏం చేస్తున్నారో అనేటువంటి విషయం కూడా మీరు గమనించండి, గుర్తించండి, అడగండి, తెలుసుకోండి. ఎందుకంటే వేరే వాళ్ళ అలవాట్లు మన ఇంట్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అలవాట్లు మన ఇంట్లోకి రాకుండా ఉండాలి అని అంటే అవతల ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు మాత్రం 1-2 సార్లు రీచెక్ చేసుకొని గమనించండి. ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఏ విధంగా గంజాయి అనేది వాళ్ళ ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది. దానివల్ల ఎలా పిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఆ మత్తులోకి ఏ విధంగా వెళ్ళిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈవెన్ ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా సినిమా ప్రమోట్ చేయాలి అనుకునేటప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ చేసి పెట్టండి అని చెప్పేసి ఒక మ్యూచువల్ సినిమా ఇండస్ట్రీతోనూ ఆ గవర్నమెంట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో దీని మీద, డ్రగ్స్ మీద ఏ విధంగానైనా సరే నియంత్రించాలి అనుకునేటువంటి ఒక యాడ్ని కూడా చేయించి మరీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఈ రోజు మనతో పాటు ఆ టాపిక్ మాట్లాడడానికి సుబ్బారావు గారు ఉన్నారు. ఏం జరుగుతుంది, ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో మనం చూస్తూ ఉంటాం, అంటే జనరల్గా ఇవాళ డ్రగ్స్ అనేది ప్రతి పిల్లలు వేరే ప్రపంచంలోకి అడుగు పెట్టగానే, అంటే ఐ మీన్ కాలేజ్కి వెళ్ళినా లేదంటే ఎక్కడన్నా సోషల్ లైఫ్లోకి అడుగు పెట్టినా కూడా వెంటనే దాన్ని అలవాటు చేసేసుకొని మన ఇళ్ళలోకి తీసుకొని వచ్చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అది స్టార్ట్ అవుతుంది, దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది? అవునండి, మీరు చెప్పినట్టుగా ఇంట్రడక్షన్లో పిల్లలు ఇంట్లోకి ఎట్లా తీసుకొచ్చేస్తున్నారు, ఆ తద్వారా తర్వాత భవిష్యత్తును ఎలా కోల్పోతున్నారు అనేటువంటిది సవివరంగా ఈ యొక్క టాక్లో మనం చెప్దామండి, పేరెంట్స్ అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా. నిజానికండి భారతదేశానికి యువత పెద్ద సంపద ప్రస్తుతం. ఎందుకంటే అండి 2040 వరకు కూడా భారతదేశ జనాభాలో యువత 65% ఉంటారు అనేటువంటిది గణాంకాలు చెప్తున్నాయండి. మనమందరూ కూడా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడబోతున్నటువంటి తరుణం అండి. అందుకే యువత అనే పదం గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఎంతో ఆనందం వస్తుంది. అదే సందర్భంలో ఒక ఆందోళన కూడా నాకు వస్తుందండి. ఏమిటి ఆందోళన అంటే, ఈ రోజున స్కిల్ అనేటువంటిది డెవలప్మెంట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి యువతకు అనేక అవరోధాలు ఉన్నాయండి. వాటిలో ఒక అతి ముఖ్యమైనటువంటి అవరోధం విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి మాదక ద్రవ్యాలండి. ఇది నేను చెబుతున్నది కాదండి, గణాంకాలు చెప్తున్నాయండి. హైదరాబాదులో 2024 మొదటి 3 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో నెలకి సుమారుగా 2000 కేజీల పైన గంజాయి పట్టుబడిందండి. సుమారు 480 కేసెస్ నమోదైనవి. వాటిలో సింహభాగం గంజాయిదే. ఇది 2019 గణాంకాలతో చూసినప్పుడు 80% ఎక్కువ అండి. ఈ విధంగా ఇది మీరిందాక చెప్పినట్టుగా ప్రతి ఇంటిలోకి వచ్చేస్తుంది. గమనించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ప్రత్యేకించండి, ప్రభుత్వాలు, పోలీసులు మాత్రమే కాదు, ప్రతి తండ్రి, తల్లి, ప్రతి ఇంటి దగ్గర కూడా దీని మీద అవగాహన రావాలి. అక్కడి నుంచే మొదటి అడుగు పడాలి
అనేటువంటిది మన ఉద్దేశం అండి. దాని గురించి అసలు ఇది ఏంటి, ఎటువంటి ప్రమాదాన్ని తీసుకొస్తుంది అనేటువంటిది చూద్దామండి. మీరు క్వశ్చన్ అడిగినట్టుగా అసలు ఎందుకు వీళ్ళు ఈ వలయంలోకి చిక్కుకుంటారు అని అనుకునేటప్పుడు నేను ఒక మంచి సర్వే చెప్తానండి. విస్తుపోయే నిజాలు మీకు వస్తాయండి. నిమ్హాన్స్ అని బెంగళూరులో ఒక హాస్పిటల్ ఉంటుంది. వాళ్ళు సౌత్ బెంగళూరులో చేసినటువంటి ఒక సర్వే అండి. ఆ పిల్లలు తీసుకుంటున్నటువంటి పిల్లలు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నటువంటి పిల్లల మీద సర్వే చేశారండి, చదువుకోని వాళ్ళ మీద కాదు. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా అండి? రిలాక్స్ అవుతాము, స్ట్రెస్ బరస్ట్రిది లేదా రిలీవరు, మేము చేసే పనిలో సామర్థ్యం పెంచుతుంది అని వాళ్ళని ట్రైన్ చేసి ఎవరైతే అమ్ముతారో వాళ్ళు వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ని మార్చి అమ్మి ఆ ట్రాన్స్లో వాళ్ళని ఉంచారు అని 26% మంది పిల్లలు చెప్పారండి. బా 36% మంది పిల్లలు ఇది ఖచ్చితంగా లీగలైజ్ చేయాలి, ధూమపానం ఎలాగైతే ఉంది ఇది కూడా అలా చెయ్యాలి అని చెప్పారండి అవునా? ఆ సర్వేలో. పిల్లలు చూడండి ఎంత అడిక్ట్ అయిపోయి ఉన్నారో. అంటే వాళ్ళ మైండ్లో ఎంత బలంగా నాటుకుపోయిందో చూడండి. ధూమపానం ఏ విధంగా అయితే లీగలైజ్ చేశారో ఇది కూడా ఆ విధంగానే లీగలైజ్ చేశారన్నారా? అని పిల్లలు చెప్పినటువంటి 36% పిల్లలు చెప్పినటువంటి మాట అండి. ఎంత దారుణంగా మనసు లోతుల్లో కూరుకుపోయిందో చూడండి. ఆ పిల్లలు మీ ఇంట్లో పిల్లలు కాకుండా చూసుకోండి దయచేసి. మనల్ని ఏ విధంగా మన ఇళ్ళల్లోకి వచ్చేస్తుంది అనేది మీరు బాగా గుర్తించండి. స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళేటప్పుడు పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారో దయచేసి మీరు అర్థం చేసుకోండి. మంచి మాట చెప్పారు. ఆ పిల్లలు మన ఇంట్లో పిల్లలు కాకుండా చూసుకోవాలి అనేటువంటిది. అలా చేయకపోతే ఏమవుతుందంటే అండి, మనం స్కిల్ సెంటర్సు, ఎంఎన్సి కంపెనీస్ జాబ్స్ కోసం ఏర్పాటు చేసుకోవడానికి బదులుగా 2 రాష్ట్రాల్లో రిహాబిలిటేషన్ సెంటర్స్ని స్టార్ట్ చేయవలసిన దౌర్భాగ్య స్థితికి వచ్చేస్తామండి. అందరూ గమనించాల్సినటువంటి విషయం అండి. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. ఇక ఈ విషయానికి వస్తే అసలు సైన్స్ ప్రకారం ఇది ఎందుకు, ఇది దీంట్లో ఉన్నటువంటి ఎసెన్స్ ఏమిటి, ఆ సబ్స్టాన్సెస్ ఏమిటి అనేటువంటిది చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఇది క్యానిబాస్ సెటైవా అనేటువంటి మొక్క అండి, అంటే గంజాయి మొక్క. దీనికి 540 కెమికల్ సబ్స్టాన్సెస్ ఉంటాయటండి. ఈ మొక్కలో 540 డిఫరెంట్ కెమికల్ సబ్స్టాన్సెస్ ఉంటాయి. వాటిలో అతి ముఖ్యమైనటువంటిది డెల్టా-9 టెట్రాహెడ్రా క్యానిబెనాల్ అనేటువంటి కెమికల్ సబ్స్టాన్స్. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ మొక్కలో ఉన్నటువంటి ఎండిన ఆకులు, కాండం, ఎండిన పువ్వులు, వీటి మిశ్రమంలో ఇది ఎక్కువ భాగం ఉంటుందన్నమాట అండి. ఇది సైకోట్రోపిక్ ఎఫెక్ట్ని కలిగిస్తుందండి. అంటే డైరెక్ట్గా మన మానసిక స్థితి మీద, స్పృహ మీద పనిచేసేస్తుందండి ఆ సబ్స్టాన్స్. దీన్నే మరియూనా అని కూడా అంటారనమాట అండి, గంజాయికి సంబంధించినటువంటిది. సో ఇదేంటి దీనికి యొక్క సైంటిఫిక్గా వీటిలో ఉన్నటువంటి వ్యవస్థ. మరి ఇది తీసుకుంటే ఎట్లాంటి ప్రభావానికి గురవుతారు పిల్లలు, స్వల్పకాలంలో ఏంటి, దీర్ఘకాలంలో ఏమిటి అని చూసినప్పుడండి, మొట్టమొదటిగానండి ఇది గంజాయిని ధూమపానంలాగా సేవించటం వల్ల అది డైరెక్ట్గా ఊపిరితిత్తుల్లోకి, తద్వారా రక్తంతో మెదడుకి, ఇతర అవయవాలకి చేరుకుంటుందండి. తీసుకున్న వెంటనే ఆ వెంటనే హృదయ స్పందన పెరుగుతుంది. ఆ తరువాత ఊపిరితిత్తుల్లో నాళాలు, కంటిలో ఉన్నటువంటి నాళాలు, రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయండి. ఇది వ్యాకోచం చెందిన తరువాత మనలో ఒక తెలియనటువంటి సమతుల్యత దెబ్బతింటుంది. మనకి ఒక భ్రమ అనేటువంటి ట్రాన్స్లోకి తీసుకున్నటువంటి వాళ్ళు వెళ్ళిపోతారండి. ఆ మోతాదు మించితే ఈ భ్రమ అనేటువంటి మోతాదు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతుందండి. ఆ మూడ్ స్వింగ్స్ వచ్చేస్తాయి, ఊగిపోతూ ఉంటారు, తూలిపోతూ ఉంటారు. ఇదండి తీసుకున్న వెంటనే బాడీలో వచ్చేటువంటి విపరీతమైనటువంటి మార్పులు. ఇప్పుడే చెప్పాను సైకోట్రోపిక్ డ్రగ్ అని. వెంటనే మానసిక వ్యవస్థ మీద దెబ్బతీస్తుంది, దాని మీద పనిచేసేస్తుంది. చాలా భయంగా ఉంది సార్ మీరు అలా మాట్లాడుతుంటే. తీసుకునేటప్పుడే హార్ట్ బీట్ పెరుగుతుంది, సో లంగ్స్లో కూడా ఈ విధంగా అవుతుంది అనేటువంటి మాట. దాంతోపాటు మానసిక స్థితి కూడా విచిత్రమైనటువంటి ప్రవర్తనతో కూడుకున్నటువంటి బిహేవియర్ ఉంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. అందుకే కదా సార్ ఎంతో ఆందోళన చెందాల్సినటువంటి విషయం ఇది. బాబోయ్. ఇక దీర్ఘకాలానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నాగరాజు గారు, అవునవును సార్, అంటే మామూలుగా చెప్తున్నాను, ఎవరన్నా మందు తాగుతున్నారంటేనే వాళ్ళని బేర్ చేయడమే కష్టమైపోతుంది మనకి. అలాంటిది పిల్లలు దీనికి అడిక్ట్ అయిపోతున్నారని అంటే, ఈ దీర్ఘకాలిక లక్షణాలు చెప్తాను, ఇంకా దారుణంగా ఉంటుంది, ఒక్కసారి వినండి. దీర్ఘకాలంలో ఏమవుతుందంటే అండి, జనరల్గా గుండె 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుందండి. ఇది దీర్ఘకాలంలో దాని యొక్క పల్స్ రేటు డబుల్ అయిపోతుందండి. బా
డబల్ అయిపోతుంది. అంతేకాకుండా ఊపిరితిత్తుల మీద దీని ఎఫెక్ట్ ఉండటంతో అది దీర్ఘకాల దగ్గుకు దారితీస్తుందండి. ఎప్పుడైతే గుండె అంత అబ్రప్ట్గా కొట్టుకున్నప్పుడు ఏమవుతుందండి, గుండె సంబంధించినటువంటి వ్యాధులు 30లలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉండి చనిపోవటానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా అతి ముఖ్యమైనటువంటి విషయం చెప్పబోతున్నాను మీకు ఇప్పుడు. మనం ఎప్పుడు అంటూ ఉంటాం, మెదడు డెవలప్ కావాలంటే కనీసం ఒక 25 సంవత్సరాల లోపు పడుతుంది ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేటువంటిది స్ట్రెంథన్ అవ్వాలి అంటే. ఎప్పుడైతే చిన్న వయసులో ఇది సేవించడం మొదలుపెట్టారో ఖచ్చితంగా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుందండి. ఎప్పుడైతే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుందో కాగ్నిటివ్ ఫంక్షనింగ్ అనేటువంటిది లైఫ్ లాంగ్ దెబ్బతింటుంది. వ్యసనం స్థాయికి వెళ్ళేటప్పుడు దాన్ని మరలా ఇర్రికవరబుల్ డ్యామేజ్ జరుగుతుంది. వాళ్ళని బయటికి తీసుకురావటం అత్యంత శ్రమతో కూడుకున్నటువంటి పని అయిపోతుంది. అంతేకాకుండా ఈ ప్రవర్తన వాళ్ళని ఏం చేస్తుంది అంటే అసలు వాళ్ళ చేతుల్లో లేకుండా ఏం ఆలోచిస్తున్నారో తెలియకుండా వ్యసనం అనేటువంటిది, మీరు ఇందాక మందు గురించి చెప్పారు, దానికి రెట్లు, ఎన్నో రెట్లు, 10-15 రెట్లు లోతుకి వాళ్ళు దిగజారిపోతారు. సో కంప్లీట్గా అలాంటి పిల్లలు ఏమవుతారు అంటే, ఇది ఇల్లీగల్ యాక్టివిటీ కదండి. పట్టుబడితే ఒక పక్కన నేర చరిత్ర, రెండో పక్కన క్షీణించినటువంటి సంబంధాలు చుట్టుపక్కల వాళ్ళతో, మూడో పక్కన దిగజారిన ఆరోగ్యం. మీ పిల్లలు మీ ముందే జీవచ్చవంలాగా తయారైపోతారు. అత్యంత శ్రద్ధ పాటించాల్సినటువంటి విషయం. మీరు ఇందాక చెప్పిన మాట మరొక్కసారి గుర్తు చేస్తున్నా, ఆ 36% పిల్లలు మన ఇంట్లో లేకుండా చూసుకోవాలి అనేటువంటి మాట ప్రతి ఒక్కరు గుండెల్లో నాటుకోవాలండి. ఆ మాట ఎవరికో జరిగిందనేటువంటిది కాదు. మనం ఎప్పుడైతే ఒక భవిష్యత్తుని మనం అనుకుంటున్నామో ఆ పిల్లవాడు మన కంటి ముందే జీవచ్చవంలాగా ఉంటే, ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా, ఏం చేస్తున్నాడో తెలియకుండా అయిపోయినటువంటి సందర్భంలో ఎలాగండి ఆ పేరెంట్స్కి తట్టుకోవటం? దీన్నే సైకోసిస్ అంటారండి, మనోవైకల్యం అండి. దానికి దారి తీస్తుందండి. ఇదండి దీర్ఘకాలంలో వచ్చేటువంటి దారుణమైనటువంటి విషయం వీళ్ళు సేవించినటువంటి వాళ్ళ విషయంలో. ఎలా సార్ వీళ్ళు ఇప్పుడు జనరల్గా డ్రగ్స్ సేవించిన తర్వాత, అంటే గంజాయి తీసుకున్న తర్వాత ఏ విధంగా అయిపోతారు? మీరు ఇందాక చెప్తూ ఉంటే సిమ్టమ్స్ కొన్ని చెప్తూ ఉన్నారు కదా, నాకు చాలా భయంకరంగా అనిపించింది. ఈవెన్ ఇంట్లో వాళ్ళకైనా సరే గుర్తుపట్టడానికి ఒక అవకాశం కూడా ఉండాలి కాబట్టి అడుగుతున్నాను. ఖచ్చితంగా అండి. యావరేజ్ బిహేవియర్ మనకు తెలుస్తుంది. వారానికి 3-4 సార్లు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అంటే డెఫినెట్గా మనం కొంత అతని మీద ఒక కన్నేసి ఉంచాలి అనుకునేటువంటి ఆలోచన అయితే కలగాలి. అవునండి, అది తీసుకోవాలి కూడా, అడ్వాంటేజ్ తీసేసుకోవాలి ఇంకా ప్రాసెస్ని. ఎలా గుర్తించాలి అది? ఇది అతి ముఖ్యమైనది, అందరికీ కూడా అతి ముఖ్యమైనటువంటిది. దీని తీవ్రత మారుతూ ఉంటుందండి వాళ్ళు తీసుకునే డోసుని బట్టి. వీటన్నిటికన్నా ముఖ్యం ఒక్క పాయింట్ ఏమిటంటే, తీసుకున్న తర్వాత కొన్ని నెలల తర్వాత కూడా దీన్ని కనిపెట్టేచ్చండి వాళ్ళ పిల్లలు తీసుకున్నారా లేరా అనేటువంటిది. ఎలా సార్ అది? టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. కొన్ని నెలల తర్వాత కూడా అందరూ గమనించాల్సినటువంటిది పిల్లల విషయంలో. ఇక ఎలా గుర్తించాలి అడిగేటటువంటి, ఇది చాలామందికి అవసరమైనటువంటి ప్రశ్న అండి. ఇదేమవుతుందంటే, తీసుకున్న వెంటనే కొన్ని మార్పులు వస్తాయండి. ఒకటి, హార్ట్ బీట్ పెరుగుతుంది ఇందాక చెప్పినట్టుగా. రెండవదండి, కళ్ళల్లో ఎరుపు ఎక్కువ పెరుగుతుందండి. ఆ నాళాలు వ్యాకోచిస్తాయని చెప్పాను కదా, రెడిష్నెస్ వస్తుందన్నమాట అండి కళ్ళల్లో. రెడ్గా అయిపోతాయి. సో అది ఎక్కువ కాలం రెడ్గా ఉన్నాయంటే సంథింగ్ ఏదో జరుగుతుంది అనేటువంటిది. మూడవది, వాళ్ళు మాట్లాడేటువంటి తీరులో మార్పు వస్తుంది. ఎక్కువగా మాట్లాడటం, లేదా అస్సలు మాట్లాడకుండా మన నుంచి దూరంగా వెళ్ళిపోవటం. ఇక నాలుగవది, వాళ్ళ యొక్క మానసిక స్థితి అండి. ఆ భ్రాంతిలో ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, కొంచెం ఆ రెండింటికి కూడా సమతుల్యత దెబ్బతింటుంది. ఇక దీనితో పాటు కామన్ ప్రాబ్లమ్స్కి వచ్చేటప్పటికి కడుపు నొప్పి కానివ్వండి, వాంతులు కానివ్వండి, వికారాలు కానివ్వండి, అది తరచుగా ఉదయం టైంలో రావటం అనేటువంటిది మనం వెంటనే గుర్తించాల్సినటువంటివి. ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఫిజికల్, సైకలాజికల్ రీజన్స్. ఇక బిహేవియరల్ సైన్స్ కూడా ఉంటాయి. వాళ్ళ ప్రవర్తనలో కొన్ని మార్పు వస్తుంది, దూకుడు స్వభావం పెరుగుతుంది. ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఏదైనా బైక్ని రైడ్ చేస్తున్నా ఒక తెలియనటువంటి ధైర్యంతో వెళ్ళిపోతూ ఉంటారు, మొరటుగా చేస్తూ ఉంటారు. కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే. సో ఆ దూకుడు స్వభావం, మొరటుగా చేయటం అనేటువంటిది ఒక కారణం బిహేవియరల్ సైన్స్లో. ఇక తర్వాత వచ్చేటప్పుడు వీళ్ళు ఎవరితో కలిసి ఉంటారండి? అలాంటి గ్రూప్తోనే కలిసి ఉంటారు. అవును. ఎవరైతే అలవాట్లు ఉన్నాయో, మీరు ఇందాక చెప్పారు, ఎవరైతే అలవాట్లు ఉన్నాయో వాళ్ళతో కలిసి మాత్రమే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మొట్టమొదటి ఇంట్రడక్షన్లో మీరు చెప్పినట్టుగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అనేటువంటిది తప్పనిసరిగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక తర్వాత విషయానికి వచ్చేటప్పటికండి, వీళ్ళు ఎక్కడ దాస్తారు ఇవి?
ఉమ్. మరి దాయాలి కదండి. ఇది అందరికి ఓపెన్గా పెట్టేటువంటిది కాదు కదా. ఒక సిగరెట్ అవును, పెట్టిన అవును. ఇక్కడ దాయాలి అనేటువంటి ఆ భయంతో మనం చూస్తేనే తెలిసిపోతుంది కదండి. వీడు ఏంటి తేడాగా ఉన్నాడేంటి ఇక్కడ, ఎందుకు వీడి ప్రవర్తనలో ఏదో తేడా ఉంది అని అనిపిస్తుంది కదండి. అనిపిస్తుంది. అలాంటి బిహేవియర్ ఖచ్చితంగా ఉంటుంది. మరి ఎక్కడ దాస్తారు అంటే అమెరికాలో ఒక సర్వే జరిగిందండి. ఎక్కడ దాస్తారు ఈ సబ్స్టాన్సెస్ అనేటువంటివి? అండర్వేర్లో దాస్తారు, లేదా సీక్రెట్ పాకెట్స్ పెట్టి దాస్తారు, లేదా ఈ బెల్ట్ దగ్గర దాస్తారు, లేదు అంటే బ్యాగ్స్లో డిఫరెంట్ పాకెట్స్, కనిపించినటువంటి పాకెట్స్ పెట్టి దాంట్లో దాస్తారు, లేదా లంచ్ బాక్స్ కింద తెలియకుండా అంటిస్తారు. ఇంకా అది ఇదే కాదన్నమాట అండి, ఎక్కడ పడితే అక్కడ. సో వాళ్ళ బుక్స్ ప్లేస్లో కానివ్వండి, లేదు వీళ్ళంతా కలిసి, ఈ గ్రూప్ అంతా కలిసి కాలేజీకో వాళ్ళు తిరిగేటువంటి ప్రదేశానికి ఎక్కడో దూరంగా ఎవరూ తిరగనటువంటి ప్లేస్కి వెళ్ళిపోయి ఎక్కడో ఒక మట్టిలో దాయటమో, తెలియనటువంటి ప్లేస్లో దాయటమో చేస్తూ ఉంటారనమాట అండి. స్కూల్ కాలేజ్లో అయితే మాత్రం జనరల్గా మనం చూస్తే ఇందాక మీరు పాకెట్లో దాస్తారు, అండర్వేర్లో దాస్తారు అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. వీళ్ళకి బ్రేక్ టైం వచ్చిందని అంటే వాష్రూమ్కి వెళ్ళిపోయినా సరే Yes. తీసేసుకుని వచ్చేస్తారు ఇలా. కరెక్ట్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఆ తీవ్రత పెరిగినప్పుడు ఉదయం టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానివ్వండి, సాయంత్రం డిన్నర్ కానివ్వండి, ఎలాగైతే ఉందో ఇది విచ్చలవిడిగా అయిపోవడానికి అవకాశం ఉంది. అందుకే కదండి మనం చెప్తున్నటువంటిది, ఆ తీవ్రత ఎంత ఉంటుందనేది మన చేతిలో ఉండదు. ఒక్కసారి దానికి అటాచ్ అయిన తర్వాత వెనక్కి తీసుకురావటం చాలా పెద్ద సమస్య అయిపోతుంది. సో కాబట్టి అలాంటి ఊబులోకి వెళ్ళకుండానే ఇప్పుడు మనం చెప్పినటువంటి చిన్ని కారణాలు, దాన్ని జాగ్రత్తగా గమనించి అటువంటి వ్యవస్థని లేకుండా చూడటం అనేటువంటిది అందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం అండి. భారతదేశానికి యువతే సంపద, దాన్ని నిర్వీర్యం చేసేటువంటి దీనిలో ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతి స్కూల్ కాలేజ్లో దీని మీద అవగాహన కల్పించాలని, అట్ ది సేమ్ టైం అవగాహనతో పాటు సే నో టు డ్రగ్స్ అనేటువంటిది ఎక్కడ పడితే అక్కడ పోస్టర్స్ కానివ్వండి, అంటే అవేర్నెస్ కోసం అని చెప్పేసి ప్రతి స్కూల్ కాలేజ్లోనూ కొన్ని పోస్టర్స్ అయితే అతికించాల్సినటువంటి అవసరం, బాధ్యత చాలా ఉంది. ఎస్, నేను అది చేస్తాను అని మీకు అనిపిస్తే, అంటే మీరు కూడా బాధ్యతగా తీసుకుని చేస్తాను అనేటువంటి వాళ్ళు స్కూల్స్ కాలేజ్లో ఈ వీడియోని ప్లే చేయండి, అవగాహన కల్పించండి. కింద కామెంట్ బాక్స్లో హ్యాష్ ట్యాగ్ పెట్టి సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి ఒక్కొక్క కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి, దీన్ని షేర్ చేయండి, చాలామందికి తెలుస్తుంది. చూడండి ఎలా పాడైపోతున్నారు మీ పిల్లలు అనేటువంటి దానికి ఈ వీడియోలో చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు మిమ్మల్ని ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉండుంటాయో నేను అర్థం చేసుకోగలుగుతాను. దానితో పాటు మన బాధ్యత ఎంత పెంచుకుంటే పిల్లల మీద మన పిల్లలు మన చేతికి అందుతారు అనుకునేటువంటి ఆలోచన కలిగి ఉంటుందో కూడా నాకు తెలుస్తుంది. సో మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాలి అని అంటే డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేయండి. దీనితో పాటు అండి ఒక్క రిక్వెస్ట్ చేద్దామండి, రెండు ప్రభుత్వాలని కూడా మన తరపున ఒక సీక్రెట్ నెంబర్ని వీళ్ళు పెట్టగలగాలండి. ఎందుకంటే ప్రతిదీ ప్రభుత్వం, పోలీసులు మాత్రమే కాదండి, ఇది ఎవరికి తెలుస్తుంది? ఆ పిల్లలకే తెలుస్తుంది. ఆ పిల్లల్ని మాత్రం మార్చడానికే ఇలాంటి వాళ్ళంతా తయారై ఉంటారు ఎవరైతే అమ్ముతున్నారో. సో అందులో మంచి పిల్లలు దాని దగ్గరికి వెళ్ళరు, కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దాన్ని ఒక సీక్రెట్ కాల్ 2 స్టేట్స్ కూడా వెంటనే అలాంటి సమాచారం ఉంటే చేరవేసి దాని గురించి వెంటనే చర్యలు తీసుకునేటువంటి విధంగా 2 గవర్నమెంట్స్ చేయాలని ఆశిద్దామండి. డెఫినెట్గా సార్. అయితే నేను మామూలుగా అడుగుతున్నాను, దీనికి థెరపీస్ అసలు మీ దగ్గర ఏ విధంగా ఉంటుందండి? సో ఇది ఎవరైతే ఇలాంటి లక్షణాలతో అనిపిస్తుంది అని అనుకునేటప్పుడు ఆ పిల్లలకి వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి చెప్పడానికి, ఆలోచన తీయటానికి మన ప్రయత్నం మనం చేయగలుగుతామండి. సో ఇక నెక్స్ట్ స్థాయికి వెళ్ళిపోతే, తీవ్రత పెరిగిపోతే మాత్రం ఆ మెడికల్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. సో అప్పుడు ఆ మెడికల్ ట్రీట్మెంట్ వాళ్ళకి కావాలి. సో మొదటి స్టేజ్లో మన హెల్ప్ ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే. సో మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. పిల్లల మానసిక స్థితే కదండి. అవును. సో ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి మనం చేయగలిగినటువంటి సహాయం మనం చేయగలుగుతామండి. కొంతమంది అంటే ఒక డ్రగ్ అనే కాదు, మీ పిల్లలు కొన్ని మత్తు పదార్థాలకి బానిస అవుతున్నారు అని అంటే, కొంతమంది ఎలానంటే ఎక్కువగా తాగుడుకు బానిస అయిపోతూ ఉంటారు, లేదంటే వేరే వ్యసనాలకు అలవాటు అయిపోతూ ఉంటారు, లేదా స్మోకింగ్ అటువంటి వాటికి కూడా బానిస అయిపోతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళైనా సరే మీ పిల్లల్ని గుర్తించి, అంటే ఈ సిమ్టమ్స్ ఇప్పుడు ఏవైతే చెప్పారో ఆన్ అన్ యావరేజ్ బిహేవియర్ వారంలో ఒక 3-4 సార్లు ఇటువంటి బిహేవియర్తో మీకు కనిపిస్తున్నారు అని అంటే డెఫినెట్గా మీరు ఒక కన్నేసి ఉంచడంలో తప్పులేదు. అదే ప్రాసెస్లో ఒకవేళ మీకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు
విపరీతమైనటువంటి కోపంతోనూ, విపరీతమైనటువంటి ఆందోళనతోనూ ఏకాంతంగా గడుపుతూ ఉన్నాడు. ఏంటో మాకు అర్థం కావట్లేదు అనుకునేటప్పుడు మాత్రం మీరు సుబ్బారావు గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. వెంటనే దాని ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాగైనా సరే అనుకుని అపాయింట్మెంట్ అయితే తీసుకోండి. ఎందుకంటే మీ పిల్లల బిహేవియర్ అంటే ఇంట్లో చూసే ప్రవర్తన మీకు ఏ మాత్రం చిన్న డౌట్ అనిపించినా కూడా వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి సుబ్బారావు గారిది. సో దాన్ని బట్టి అంటే ఈ పిల్లవాడు స్టేజ్ 1లోనూ 2లోనూ 3లోనూ ఉన్నాడా, ఇనీషియల్ టైంలోనే మన పిల్లల్ని మనం మార్చుకోవచ్చా, అది ప్రేమకు టీనేజ్ లవ్కి సంబంధించింది కావచ్చు, లేదంటే ఏదన్నా వ్యసనానికి లోబడిపోయి బానిసైపోతున్నాడు అనుకున్నటువంటి విషయంలో కావచ్చు, ఏ విషయంలోనన్నా సరే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. సో ప్రవర్తన బాగాలేదనన్నా కూడా ఏ సమస్య వచ్చినా సొల్యూషన్ కోసం సుబ్బారావు గారిని అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. లేదు సుబ్బారావు గారితో ఒక సెషన్ మీ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఒక్కొక్క గెస్ట్ లెక్చరర్ గానో లేదంటే మీకు అవగాహన కలిగే విధంగా ఏదైనా సరే ఒక మోటివేషన్ సెషన్ కావాలి అనుకున్నా కూడా సుబ్బారావు గారిని మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.